ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. దీనివలన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు. ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. ఎందుకు ఫీజు పోరు అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించటంలో విఫలమయ్యారు. సుమారుగా 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే, యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు, లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు, మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు, మేము ఎలా నడుపుతాం కాలేజీలను, కళాశాలను, అందువల్ల మీరన్నా కట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్ళలేని పరిస్థితి. పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి. చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్ళి ప్రతిభను చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో మిగిలిపోవటం ఇది సమంజసమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు, విద్యార్థులకు అది చేస్తారు.